హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బీజేఎస్ క్లాసెస్. సో ఈరోజు ఉన్నటువంటి అప్డేట్, ఐ డోంట్ సే ఇట్ అ హ్యాపీ న్యూస్ బికాస్ ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ 2026కి సంబంధించి అప్డేట్ అయితే ఉందన్నమాట రిగార్డింగ్ ఫేజ్ 2, ఫేజ్ 3 అండ్ ఫేజ్ 4 అప్డేట్. బట్ ఎందుకు ఇది గుడ్ న్యూస్ కాదు అని చెప్తున్నానో కూడా లెట్ us డిస్కస్ విత్ ది అఫీషియల్ నోట్. ఓకే, సో ఈరోజే వచ్చినటువంటి పేపర్ ఆర్టికల్ కనుక మనం చూసుకుంటే సెప్టెంబర్ 15కి ఫేజ్ 2 యొక్క నోటిఫికేషన్. ఫేజ్ 1 ఆల్రెడీ మనకి ఎప్పుడు రిలీజ్ అయింది? మే 15న రిలీజ్ అయింది. అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించిన పోస్టులు అనమాట. రీసెంట్గానే ఇందులో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ యొక్క నేమ్స్ అండ్ డీటెయిల్స్ కూడా మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ వరకు బాగుంది. మరి ఫేజ్ 2 అనేది జనరల్గా మనకి ఉగాది రోజు రిలీజ్ చేసిన అఫీషియల్ క్యాలెండర్ ప్రకారం ఎప్పుడు రిలీజ్ అవ్వాలి? ఆగస్ట్ 15న రిలీజ్ అవ్వాలన్నమాట. విచ్ వాజ్ కంప్రైజింగ్ ఆఫ్ గ్రూప్ 1 ఉండేది, అలాగే ఎస్ఐ ఉండేది, కానిస్టేబుల్ ఉండేది, దీంతో పాటు మనకి ఎఫ్బిఓ ఉండేది, ఎఫ్ఎస్ఓ ఉండేది, ఎఫ్ఆర్ఓ, వీటితో పాటు ఏఎస్ఓ, చాలామంది ఆస్పిరెంట్స్ హోప్స్ పెట్టుకున్నటువంటి పొజిషన్ కూడా ఏఎస్ఓ. ఇలాంటి మేజర్ పోస్ట్ ఇవే కాదు, ఇంకా చాలా నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ మనకి ఎప్పుడు రిలీజ్ అవ్వాలి? ఆగస్ట్ 15న రిలీజ్ అవ్వాలి. బట్ దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ సెప్టెంబర్ 15కి రిలీజ్ చేస్తాము అని నారా లోకేష్ గారు నిన్న అనౌన్స్ చేయడం జరిగింది ఈయన మీటింగ్. హెన్స్ ఈ రోజు పేపర్లో ఇది న్యూస్లో ఉంది. అండ్ కొంతమంది ఆస్పిరెంట్స్కి అర్థం కాలేదు, ఇన్ ద సెన్స్ దెర్ వాజ్ ఎ డౌట్, విచ్ మీన్స్ సెప్టెంబర్ 15th అంటే సెప్టెంబర్ 15కి కొన్ని నోటిఫికేషన్స్ అనేవి పోస్ట్ పోన్ అయ్యాయా, లేదా అన్ని నోటిఫికేషన్స్ అప్పుడే వస్తున్నాయా, ఆగస్ట్లో అసలు నోటిఫికేషన్ ఉంటుందా లేదా అనేది కొంతమందికి డౌట్ ఉంది. సో మెనీ మెంబర్స్ ఆర్ ఆస్కింగ్. హెన్స్ దానివల్లనే నేను ఈ క్లారిటీ ఇస్తున్నాను. యూ కెన్ సీ ఇన్ ద అఫీషియల్ పేపర్ క్లిప్ అనమాట. ఒకసారి అబ్జర్వ్ చేయండి. మంత్రుల బృందం మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది, హెడెడ్ బై నారా లోకేష్ గారు. ఏమని చెప్పారు? కొన్ని టెక్నికల్ ఇష్యూస్, జాబ్ క్యాలెండర్ 2026లో ఆల్రెడీ మేలో రిలీజ్ చేయాల్సింది రిలీజ్ చేశారు. అండ్ సెకండ్ ఫేజ్లో భాగంగా 3168 పోస్టులకు సంబంధించి అవి ఏంటి, ఏముంటాయి అనేది కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆగస్టు 15న రిలీజ్ అవ్వాలి. బట్ కొన్ని సాంకేతిక అంశాలు, అలాగే ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులు అన్నారు. అఫీషియల్గా అయితే వీ డోంట్ నో వాట్ ఆర్ దోస్ రిక్వెస్ట్, ఏం చేశారనేది మనకు తెలీదు. బట్ దానివల్ల లేట్ అవుతుంది, సెప్టెంబర్ 15న రిలీజ్ చేస్తాము అని చెప్పడం జరిగింది. విచ్ మీన్స్ మనకి ఏదైతే థర్డ్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వాలో అది, అలాగే ఫోర్త్ నోటిఫికేషన్, ఇవి రెండూ కూడా ఒకేసారి అక్టోబర్లో ఇస్తారు. అండ్ సెకండ్ రావాల్సింది సెప్టెంబర్ 15కి పోస్ట్ పోన్ చేశారు. విచ్ మీన్స్ ఈ ఆగస్టు 15న రావాల్సింది సెప్టెంబర్ 15th వస్తుంది. సెప్టెంబర్ 15లో మనకి మేజర్ నోటిఫికేషన్ ఏముంది? గ్రూప్ 2 ఉంది ఇనీషియల్గా. ఈ సెప్టెంబర్ 15ది అలాగే అక్టోబర్ 15th రావాల్సినటువంటి థర్డ్ అండ్ ఫోర్త్ ఫేజ్ రెండు కలిపి మనకి ఎప్పుడు వస్తాయి? అక్టోబర్ 15నే రిలీజ్ చేయడం జరుగుతుంది అని చెప్పారు అనమాట. సో దిస్ ఈస్ ద అప్డేట్ యాజ్ ఆఫ్ నౌ. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉన్నా కూడా ఐ విల్ లెట్ యూ నో. సో దాట్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్, యూ విల్ గెట్ ది లేటెస్ట్ అప్డేట్. అండ్ ఇక్కడ నేను ఆస్పిరెంట్స్కి చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, డోంట్ పోస్ట్ పోన్ యువర్ ప్రిపరేషన్. 1 month టైం ఇంకొంచెం ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఐ నో యూ విల్ గెట్ హర్ట్, ఐ నో యూ విల్ గెట్ డిసప్పాయింటెడ్. బట్ ఏదైతే ఇక్కడ మనకి ఇష్యూస్ ఉన్నాయని చెప్పారో, ఫ్యూచర్లో నోటిఫికేషన్ వచ్చినా కూడా కోర్ట్ ఇష్యూస్ అనేవి రాకుండా చూసుకోవడానికే ఈ యొక్క ఇష్యూస్ అనేవి క్లియర్ చేయడానికే ఈ డిలే అయింది అని మనం అనుకుందాము. హెన్స్ 1 month టైం వచ్చింది కాబట్టి అజ్యూమ్ మీ యొక్క ప్రిపరేషన్కే ఈ 1 month బెనిఫిట్ చేసుకోవడానికి ట్రై చేయండి. Don't lose hope, don't stop your preparation, continue your preparation and all the best. Thank you so much for watching and see you all in our next video.